నమస్కారం. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నిన్నటి ఎయిర్ ఇండియా ప్రమాదం ఇంకా కూడా తేరుకోలేని దుఃఖంలోకి, ఒక భయంలోకి, ఒక ఆందోళనలోకి నెట్టేసింది దేశ ప్రజలందరినీ. ఇన్‌ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ లీడర్స్ అందరూ కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా అంటే టేక్ ఆఫ్ అయిన విమానం ఒక్క 2 నిమిషాల లోపు అక్కడ కుప్పకూలేంత పరిస్థితి, అంటే గ్రావిటీ వల్ల జరిగిందా? ఎంజిన్ ఫెయిల్యూరా? లేక ఆ థ్రస్ట్, అంటే టేక్ ఆఫ్ థ్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయలేకపోయారా పైలట్? మేడే కాల్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ 2, 3 నిమిషాల లోపల ఈ విమానం కుప్పకూలిన దుర్ఘటన చూసాం. 270 మందికి పైగా, ఇంకా నంబర్స్ ఎంత పెరుగుతాయో మెడికల్ కాలేజ్‌లో జరిగిన డ్యామేజ్ వల్ల చెప్పడం చాలా కష్టం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ ఎయిర్ ట్రావెల్ అంటే ఆబ్వియస్‌లీ కొంత భయపడుతున్నారు. అండ్ దాంతో పాటు బోయింగ్ విమానాలు ఏవైతే, ఇది క్రాష్ అయిన విమానం 787 మనం మాట్లాడుతున్నామో, ఇది ఇలాంటి విమానాలు మరిన్ని రాబోతున్నాయి. అండ్ బోయింగ్ విమానాల పరిస్థితి ఏమిటి మరి? గతంలో కూడా ఈ ఫెయిల్యూర్స్ చాలా చూసాం. వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు విశ్లేషకులు, అలాగే సైబర్ అండ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కట్కూరి గారు ఉన్నారు మనతో పాటు. నమస్కారం సార్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్నటి సంఘటనకి సార్ ఆ కుటుంబాలకి ఎంత తీరని లోటు? తీరని లోటు చాలా, అంటే పెద్ద ప్రమాదం. అంటే 2011 తర్వాత నుంచి అవును. ఇంత పెద్ద ప్రమాదం అనేది ఎయిర్‌క్రాఫ్ట్‌లో, ఏవియేషన్‌లో జరగడం అనేది ఇది మళ్ళీ ఒక తొలిసారిగా చెప్పొచ్చు. దీంట్లో మనకు రెగ్యులర్‌గా బోయింగ్ విమానాల్లో సమస్యలున్నాయని ప్రజా వేగుల్లాంటి వాళ్ళు గానీ, అందులో పనిచేసిన ఎంప్లాయీస్ గానీ కాషన్ ఇస్తూనే ఉన్నారు. అవి లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని కాషన్ ఇస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ మనకిక ఇండియాలోకొచ్చేసరికి మనం ఈ డిజిటల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్లాంటి రెగ్యులేషన్ చూడడానికి గానీ, ఎయిర్ సేఫ్టీలో, ఏవియేషన్‌లో, సివిల్ ఏవియేషన్‌లో మెజర్స్ తీసుకోవడానికి సెక్షన్ 4A అమెండ్ చేసి సెక్షన్ 4Aని ఇన్సర్ట్ చేస్తూ 2020 సెప్టెంబర్‌లో ఈ చట్టబద్ధత కల్పిస్తూ డీజీసీఏకి చట్టబద్ధత కల్పించింది. ఈ ఏవియేషన్ ఇదంతా కూడా డీజీసీఏ చూడాలి. అవును. చూసినప్పుడు డీజీసీఏ ఏం చేస్తుంది, రెగ్యులేటరీ మెకానిజంలోనే ఉంటుంది. ఏదైనా వీళ్ళు ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ ఏదన్నా కంప్లైన్సెస్, అంటే వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్ ఫాలో కానప్పుడు పెనాల్టీ మాత్రమే వేయగలుగుతుంది. అవును. ఇట్లాంటి వాటి వల్ల కొంచెం ఈ నెగ్లిజెన్స్ అనేది పెరిగిందా అని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ! అంటే నిన్న ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్. అవును. అలాగే మనకి అంటే ఎయిర్ ఇండియా దాదాపు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది మెయింటైన్ అని చేసే ఒక సంస్థ. సంస్థ. అంతకుముందు అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే లోపు చాలా సాంకేతిక ఇబ్బందులొచ్చాయి అని దాంట్లో యాదృచ్ఛికంగా తీసిన మెయింటెనెన్స్ సరిగా లేదు. అని. అంటే ఇన్‌సైడ్ బోర్డింగ్‌లో మెయింటెనెన్స్ సరిగా లేదు అనేది కొందరు సిటిజన్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. దీంట్లో ఆళ్ళు ముందుగా పైలట్ జనరల్‌గా టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు ఎక్స్‌టీరియర్ అంటే బయట మొత్తం చెక్ చేసుకోవాలి. టైర్‌లు ఎలా ఉన్నాయి? ఫ్యూయల్ ఎలా పంపింగ్ అవుతుంది? రికార్డ్ అంటే కాక్‌పిట్‌లో ఎలా అన్ని డివైస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఫ్రీ చెక్ చేసుకోవాలి. వీళ్ళు టేక్ ఆఫ్ అయిన 59 సెకండ్స్‌కే ప్రమాదం జరగడం అనేది అంటే ఏదైనా ముందన ఉండుండాలి. వీళ్ళు సరిగా అంటే ఆ రష్‌లో, హర్రీలో ఈ క్రూ ఏమన్నా చెక్స్ ఏమన్నా, అంటే స్టెప్స్ ఏమన్నా స్కిప్ చేశారా చెక్ లిస్ట్‌లో, ప్రోటోకాల్‌లో? వీళ్ళేమన్నా స్టెప్స్‌ని ఏమన్నా ఫాలో కాకుండా స్కిప్ చేసి హర్రీగా టేక్ ఆఫ్ ఏమన్నా ఫ్రీ టేక్ ఆఫ్‌లో ఉన్న మెజర్స్‌ని ఏమన్నా ఒమిట్ చేశారా ఒమిట్ చూడాలి. చేశారా అనేది కూడా మనకి ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఈ ఎలా జరిగిందనే ఇన్వెస్టిగేషన్ కోసము డీజీసీఏ నియమించిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మెయిన్‌గా బ్లాక్ బాక్స్‌లో ఉన్నది వింటారు కదా సార్? ఇప్పుడు బ్లాక్ బాక్స్ అంటే దీంట్లో మళ్ళీ మనకు ఈ డీజీసీఏలో డిఫరెంట్ డైరెక్టరేట్స్ ఉంటాయి. ఎయిర్ ఇంజినీరింగ్ డైరెక్టరేట్ అని ఉంటుంది. ఇదేంటి ప్యూర్లీ టెక్నికల్‌గా ఫ్లైట్ యొక్క ఇష్యూస్‌ను చూస్తుంది. నెక్స్ట్ ఎయిర్ వర్తీ డైరెక్టరేట్ జనరల్ ఉంటుంది. అంటే ఎయిర్ వర్తీ డైరెక్టరేట్ జనరల్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫ్లైట్ టెక్నికల్‌గా, లీగల్‌గా ఈ ఫ్లైట్ మూవ్ అవ్వడానికి ఫీజిబిలిటీ ఉందా, సరిగా నడుస్తుందా లేదా అని వీళ్ళు చెక్ చేస్తారు. దీంట్లోనే మళ్ళీ ఎయిర్ స్పేస్ డైరెక్టరేట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, సిగ్నల్స్ ఇస్తారు. అంటే లైక్ మనకి దీంట్లో
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్గా ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళు ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీడీఆర్, ఎఫ్డిఆర్ రెండింటిని పరిశీలించి దాంట్లో ఏముంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంది, సివిఆర్లో ఏముంటుంది, ఎయిర్ ట్రాఫిక్కి పైలట్కి ఈ కాక్పిట్లో ఉన్న సంభాషణ ఏం జరిగింది, వాళ్ళు ఏం సిగ్నల్ ఇచ్చారు, వీళ్ళు ఏం ఫాలో అయ్యారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది దీంట్లో ఉంటుంది. ఎఫ్డిఆర్లో ఫ్లైట్ డాటా రికార్డర్లో దాంట్లో ఎంత ఆల్టిట్యూడ్ వెళ్ళింది, మెజర్స్ ఏమున్నాయి, ఎలా ఉంది, ఫ్లైట్ కండిషన్ ఏంది, ఆ రికార్డ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఇవి అనాలిసిస్ చేస్తారు. సో దాదాపు 625 మీటర్లు ఎగిరిన తర్వాత 800 మొత్తం 820 మీటర్ 820 మీటర్లు ఎగిరిన తర్వాత సడన్గా మళ్ళీ 625కు పడిపోయి వితిన్ సెకండ్స్లోనే క్రాష్ అయింది. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది పైలట్లకి ఏదో పని చేయట్లేదు. 800 ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడే ఈ టేక్ ఆఫ్లోనే సమస్యలు వచ్చినాయి. టేక్ ఆఫ్ అవుతుంటేనే ఆ సమస్యల్ని ఇమీడియట్గా వీళ్ళు మేడే కాల్ అని ఏటీసీకి పంపించారు. మేడే కాల్ అంటే ఏంటి అంటే మనకు జనరల్గా మన మొబైల్లో 112 ఎలాగైతే డయల్ చేస్తే ఇమీడియట్గా ఏదో అర్జెన్సీ ఉంది అనే రెస్పాన్స్, ఎమర్జెన్సీ లాగా ఇది ఎమర్జెన్సీ. మామూలుగా ఎక్స్టర్నల్ థ్రెట్ లాంటివి ఏమైనా ఉండుంటే సెక్యూరిటీ కాల్ అంటారు, సెక్యూరిటీ అంటారు. లేదు వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం ఉండుంటే పాన్ అంటారు. అలాంటివి కాకుండా డైరెక్ట్ వీళ్ళు మేడే అని ఇచ్చారు. ఈ మేడే అనేది కూడా 3 టైమ్స్ చెప్తారు. 3 టైమ్స్ అంటే మిస్కమ్యూనికేషన్ ఏం కాకుండా మేడే అని 3 టైమ్స్ చెప్పడం వల్ల ఏటీసీకి క్లియర్గా తెలుస్తుంది ఎమర్జెన్సీ రిక్వైర్డ్, అంటే వాళ్ళు ఏదో గ్రేవ్ ప్రాబ్లంలో ఉన్నారు, గ్రేవ్ డేంజర్లో ఉన్నారు. యూజువల్లీ ఇది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు జరిగి సమాయత్తం చేసుకోవడానికి టైం దొరుకుతుంది, ఉండేది. ఇది చాలా లో ఆల్టిట్యూడ్లో ఉండగానే వీళ్ళు ఇమీడియట్గా మేడే అనగానే వీళ్ళు ఇమీడియట్గా ఏం చేశారు, ఎమర్జెన్సీ టీమ్ని యాక్టివేట్ చేశారు. రన్వే మీద ఉన్న ఫ్లైట్ అవన్నీ వాళ్ళకి రన్వే అంతా క్లియర్ చేయడానికి, వాళ్ళు రిటర్న్ ల్యాండ్ అవ్వడానికి చేస్తున్న క్రమంలోనే మళ్ళీ కమ్యూనికేట్ చేసే లోపే క్రాష్ అయిపోయింది. అది కూడా మెడికల్ కాలేజ్ క్యాంపస్లో. చాలా దారుణం సార్. ఇక్కడ ఒక విషయం అంటే బోయింగ్ విమానాలు దాదాపు అందరు వాడేది అవే కదా. అవును, బోయింగ్, ఎయిర్ బస్ కూడా వాడతారు, ఎయిర్ బస్ వాడతారు. సో ఇప్పుడు మరి ఈ రాబోయే రోజుల్లో ఇంకో 200 బోయింగ్ విమానాలకి ఆర్డర్ ప్లేస్ చేసినట్టు మనకు తెలిసింది గవర్నమెంట్. అవును, ఏమన్నా దానికి ఆందోళన పడాల్సిన విషయం అంటారా? ఇప్పుడు కనుక ఈ బోయింగ్లో ఏదైనా సమస్య ఉంది, ఇంజిన్లో సమస్య ఉంది, టర్బైన్లో సమస్యలు ఉన్నాయి, లేదా ఆయిల్ జనరల్గా దీంట్లో ఫ్యూయల్ లీకేజ్, ఆయిల్ లీకేజ్ లాంటి సమస్యలు ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి, చెప్తున్నారు. లాంగ్ రన్లో ఇది ఫీజిబుల్ కాదు, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 787 ప్రాబ్లం ఉంది అని వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ కూడా కాషన్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఇన్వెస్టిగేషన్లో ఇది తేలితే వాళ్ళ మీద డీజీసీఏ లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు, ఎయిర్ ఇండియా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా చూసి తప్పనిసరిగా రివ్యూ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉంది. అంటే ఎందుకంటే మనకి దీంట్లో అంటే మళ్ళీ మన ఈ డీజీసీఏలో 4 ల్యాబొరేటరీలు ఉంటాయి. మెటీరియల్ ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కెమికల్ అండ్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్ ల్యాబొరేటరీ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లైట్ డాటా రికార్డ్ ల్యాబొరేటరీ. ఈ 4 ల్యాబొరేటరీలు కూడా ఈ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఒక్కొక్క ఇష్యూ మీద వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. సిడిఆర్ బ్లాక్ బాక్స్నేమో వీళ్ళు ఫ్లైట్ డాటా రికార్డర్ ల్యాబొరేటరీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఏం జరిగి ఉంటుంది, స్ట్రక్చరల్ డిఫెక్టా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా అనేది ఫెయిల్యూర్ ల్యాబొరేటరీ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఈ డీజీసీఏలోనే ఉంటున్నారు, దాంట్లోనే ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు. ఈ కెమికల్ కాంపౌండ్ అక్కడ పడ్డ అవశేషాలు వాటిని తీసుకొని లిక్విడ్ని కూడా తీసుకొని వాటిని పట్టుకొని యాసిడిటీ ఎంత ఉంది, ఆ కలర్ ఏంది, ఓడర్ ఏమొస్తుంది, స్మెల్ ఏమొస్తుంది, అట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసి ఏ ప్రాబ్లం అనేది అక్యురేట్గా దాదాపు చెప్పడానికి స్కోప్ అయితే ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో. సో అయితే సార్ ఇప్పుడు అయితే మిగిలిన మన ఇతర ఎయిర్లైన్స్ కొంచెం అర్జెంటుగా కొంచెం మళ్ళీ వాళ్ళ చెక్స్ చేసుకోవడం అవసరం అని తప్పకుండా ఒక డైరెక్ట్ వెళ్ళుంటుంది. చెక్ లిస్ట్, ఎట్టి పరిస్థితుల్లో చెక్ లిస్ట్ అనేది తప్పకుండా చూసుకోవాలి. ప్రీ టేకప్ ఏంటి, పోస్ట్ టేకప్ ఏంటి, అవన్నీ మళ్ళీ మెజర్స్ చూసుకోవడము చాలా అవసరము. డీజీసీఏ కూడా తన రూల్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలా, మాండేటరీ చెక్స్ ఏం చేయాలి, లీగల్ కంప్లైన్సెస్ ఏం ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఈ ఆపరేటర్ని మనం ఏమైనా క్వశ్చన్ చేయడానికి కానీ పరిహారం ఏమన్నా ఇయ్యమని అడగడానికి కానీ మాత్రమే ఉంటుంది. అదే తర్వాత ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, మాంట్రియల్ కన్వెన్షన్ 99 అని,
1999లో కన్వెన్షన్ ఉంటుంది. ఆ కన్వెన్షన్ ప్రకారం ఏదైనా లయబిలిటీ అంటే వీళ్ళు ఏదన్నా డ్యామేజ్ జరిగి, డెత్ జరిగి, ఇంజ్యూరీ జరిగినప్పుడు ఈ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. వీళ్ళ నెగ్లిజెన్సీ అయినప్పుడు. ఎంత ఇవ్వాలి అంటే దాదాపుగా ఇప్పుడు ఒక $1,20,000 పైన ఇవ్వాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువ కంపెన్సేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు మా ఫాల్ట్ ఏం లేదని ఎయిర్‌లైన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే అంతవరకే ఉంటుంది గానీ కంపల్సరీ వీళ్ళైతే కానీ ఏం చెల్లించాల్సి ఉంటుంది. కాంపెన్సేషన్ ఇచ్చినా సార్ పోయిన ప్రాణాలైతే తిరిగి పోయిన రావు. ప్రాణాలు తిరిగి రావు. కానీ ఖచ్చితంగా ఇది అంటే ఇంత అన్‌ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉందో ఒక్కసారి మనం ఎందుకంటే సునీత విలియమ్స్ గారికి కూడా బోయింగ్ సునీత ద్వారా విలియమ్స్ ఇక్కడ డ్రీమ్ లైనర్ 787 అక్కడ స్టార్ లైనర్ బోయింగ్ కంపెనీ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ లైనర్ అక్కడ కూడా సేమ్ మనకి ఇంధనంలో సమస్యలు లీకేజ్ సమస్యల వల్ల వాళ్ళు అక్కడే స్పేస్ స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చి మళ్ళీ ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ క్రూను పంపించి తీసుకురావడం అనేది మళ్ళీ దానివల్లనే సాధ్యమైంది. సో అంటే ల్యాప్సెస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఫైండింగ్స్లో ఏం దొరుకుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, పైలట్ ఎర్రరా ఏమనేది తేలాల్సి అయితే ఉంటుంది. తేలిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ కూడా ఉండొచ్చు. అది ఏదేమైనా సార్ చాలా దిగ్భ్రాంతికి లోనైన ఒక ఇంకా తేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత మనకి ఏమీ చెప్పలేము కాలం సమయం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక అతను బయటపడ్డా అవును అంటే ఇంతమంది చనిపోయినప్పుడు అతను బయటపడినప్పుడు చాలా సంతోషించి తీవ్రంగా హర్షించి అందరూ అరే ఇంత బాగా అతను కాపాడుకోగలిగాడని చెప్పి మిగిలిన వాళ్ళందరూ ఎమర్జెన్సీ సీట్ దగ్గర తను సీట్ ఉంటుంది. ఆ పుష్లో అది బయటకు వచ్చి ఉండడమా లేదా తనకేమన్నా ఐడియా ఉంటే దాన్ని ఎగ్జిట్ నుంచి రావడమా దూకడమా చేసి ఉండాలి. అదొక అంటే నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు. అలాగే కొంతమంది ఫ్లైట్ మిస్ అయ్యారట ఒకళ్ళిద్దరు. వెళ్ళవలసింది లండన్కి, వాళ్ళ కూతురో కొడుకో ఎవరో ఉన్నారని ఆయన మిస్ అయ్యారు. వాళ్ళు సంతోషిస్తున్నారు ఇప్పుడు. అలాగే కొంతమంది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఇదే విమానం అది ముందే జరుగుండొచ్చు కదా ఒకళ్ళు జరగాల్సి ఉంటే. అది జరగకపోవడం టైమింగ్ కాబట్టి ఒక్కసారి ప్రకృతి ఎలా అంటే ప్రకోపించిందా లేక ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు. ఎమోషనల్ గా ఇట్స్ గ్రేట్ లాస్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ, ఫర్ ద ఫ్యామిలీస్ అందరికీ కూడా సార్. తప్పకుండా ఈ దుఃఖంలోంచి మనం ఎంత మాట్లాడినా కోరుకోవడం కష్టం. కానీ సాంకేతిక ఇబ్బందులు లేకుండా భరోసా మళ్ళీ చాలా గొప్ప డిస్కవరీ మంది ఇది. అంటే ఒక విమానంలో ప్రయాణించడం రైట్ బ్రదర్స్ కి రుణపడి ఉంటాం మనం. అలాంటిది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి గంటల్లో అంటే జనరల్ గా ట్రస్ట్ ఉంటుంది. ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇండియా ఫ్లైట్ లో జర్నీ చేయాలంటే ఫారినర్స్ ఎవరైనా చేయాలంటే కూడా భయపడే పరిస్థితి. దాంట్లో ఇంకా బ్రిటిషర్స్ ఉండడము, కెనడియన్ ఉండడము, అది ఒక్కసారి చాలా ఇంటర్నేషనల్. మనం మలేషియన్ ఎయిర్లైన్స్ ఒకసారి కుప్పకూలిని చూసాం సార్ గతంలో. అలాగే కేఎల్ఎం ఎయిర్వేస్, కేఎల్ఎం ఎయిర్లైన్స్ అతి ఘోరమైన ప్రమాదం, 5,000 మందికి పైగా ప్రమాదంలో మరణించారు. సో అది సార్ మొత్తానికి ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రోజు రోజుకి ఈ సర్వీసులు పెరుగుతున్నప్పుడు ప్రోటోకాల్స్ అనేటి స్కిప్ చేయడానికి కానీ ఒమిట్ చేయడానికి కానీ ఉండకుండా స్ట్రిక్ట్ గవర్నింగ్ లాస్ అయితే ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అనేది సార్. లాజికలీ ఈ ఫ్లైట్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఆ 2-3 నిమిషాలు ప్రయాణికులు చాలా నిమిషాలు కూడా ఆ సెకండ్స్ వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందా సార్ ప్రయాణికులకి అంత అసలు ఏం జరుగుతుందో వాళ్ళు అయోమయంలో ఉండుంటారు తప్ప అయోమయంలో ఉండే లోపల క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్ లో కూడా ఇంత ప్రమాదం జరగడానికి ఈ డ్రీమ్ లైనర్ యొక్క కెపాసిటీ ఏంటంటే దగ్గర 1,25,000 లీటర్ల కెపాసిటీతో ఉండడం, లాంగ్ జర్నీ కోసం దాదాపు 7,000 కిలోమీటర్ల జర్నీ కోసం ఉద్దేశించిన ఫ్లైట్ కాబట్టి అంత ఫ్యూయల్ ఉండడం వల్ల ఒకేసారి ఢీకొనడంతో ఆ కంపల్షన్ అనేది చాలా ఎక్కువ ఉండి ఆ ఫైర్ యాక్సిడెంట్ పెద్ద విస్ఫోటనం లాగా అయిపోయి ఆ విస్ఫోటనంలో అవడంతో అంటే నేను అర్థం చేసుకుంటే ఏంటంటే సార్ వాళ్ళకి అసలు గాయాలు తెలిసే అంత స్పృహ అయినా ఉంటుంది దాదాపు ఉండకపోవచ్చు. ఆ ఎక్స్ప్లోజన్ లాంటి కండిషన్లో అసలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సమస్య ఏంటి అంటే ఎవరు ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు DNA టెస్టులు చేయడము, అందులో ఫారినర్స్ ఉండడము అనేది ఇప్పుడు కాంపెన్సేషన్ సెటిల్మెంట్ ఒక ప్రాబ్లం. అసలు కనీసం ఈ పార్ట్ మా వారిది అని కూడా ఐడెంటిఫై చేసుకునే పరిస్థితిలో చాలా దారుణమైన అది ఉన్నట్టు మనం భావించవచ్చు. చాలా బాధాకరం సార్.
బట్ మొత్తానికి ఇది దీంతోటి ఒక్కసారి వ్యవస్థ మళ్ళీ అప్రమత్తం అవుతుందని చెప్పి కోరుకుందాం. తప్పకుండా అప్రమత్తం అవ్వాలి, Thank స్ట్రిక్ట్ you, క్లాస్ sir. రావాలి, గవర్నింగ్ రూల్స్ ఉండాలి. గవర్నింగ్ కూడా సింపుల్గా ఉండకుండా చాలా పకడ్బందీగా. లీగల్ పెనాల్టీస్ ఎక్కువ ఉండాలి, స్ట్రిక్ట్ క్లాస్ ఉండాలి. అవసరమైతే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ను కూడా మళ్ళీ అమెండ్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, తప్పకుండా ఆలోచించాలి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.